జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ బొత్స సత్యబాబు గారిని మరి సీనియర్ రాజకీయ నాయకులు, వారు రాజకీయాల్లో అజాత శత్రువు, మరి చాలా పదవులు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కౌన్సిల్లో మాట్లాడుతున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాట అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఒక మంత్రి పదవిగా మంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడిన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి. ఏ సందర్భంలో ఎందుకు ఆ మాట రావాల్సి వచ్చింది? ముందు రోజు మీరు అసెంబ్లీలో వచ్చేసరికి మీరు డిఎస్సిని మొదటి అంశంగా తీసుకొని చర్చించుకొని దాన్ని ఆమోదించుకున్నారు. మీరు ఎలాంటి అవకతవకలు జరగలేదని. అదే అంశం కౌన్సిల్లోకి వచ్చేసరికి ఆ అంశాన్ని పక్కన పెట్టి మీరు వేరే అంశాన్ని తీసుకొని మాట్లాడుతుంటే, ఎస్ ప్రతిపక్ష నేతగా కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా మా బొత్స సత్యబాబు అన్న గారు అది కరెక్ట్ కాదు, అదే అంశం మీద మీరు చర్చించాలి, డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మాట్లాడుతున్న తరుణంలో మీరు ఒక్కసారిగా ఊగిపోతూ లెగిసి మీరు అన్న మాట ఏంటి? మీరు ఎంతవరకు కరెక్ట్? అది ఏమి తెలుసు మీకు? అచ్చెన్నాయుడు గారు మళ్ళీ మీరు అంటుంటారు ఆ మాట తప్పు కాదు, ఆ మాట అనవచ్చని. మరి కింజరపు తీసుకొని ఆ పేరు పెట్టుకోండి. మీరు ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో అడిగే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఓపికగా సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత అధికార పక్షంగా ఉంటుంది. డిఎస్సి మీద చర్చ జరగకూడదు కౌన్సిల్లో, మీ అవినీతి బయటికి రాకూడదు కౌన్సిల్లో చర్చ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంది, సమాధానం చెప్పలేక పారిపోతూ మీరు ఇవాళ సాంప్రదాయమైనటువంటి రాజకీయాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి విరుద్ధంగా మీరు మాట్లాడుతూ కౌన్సిల్ని మీ తాత జాగీర్లా వాడుకుంటున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తున్నారు. మీరు 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు జగనన్న మీద ఒక శాసనసభ్యుడు కూడా కానటువంటి బయటి వ్యక్తి మీద రకరకాల ఆరోపణలు చేస్తే ఆ రోజు మా దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ నేనే వేయమని సిబిఐ ఎంక్వైరీ వేసి నా కొడుకు జగన్ తప్పని తేలితే నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పిన మొగోడయ్య రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి మొగోడికి పుట్టిన పుత్రరత్నం మొనగాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అది కదా కావాలి. 2 నెలల నుండి నిరుద్యోగ యువత రోడ్లెక్కి ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే మీకు కనిపించదు. అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల ముందు 100 మంది తీసుకొచ్చి ప్లకార్డులు పెట్టించి డిఎస్సికి మద్దతుగా మీరు ర్యాలీలు అంటారు. సిగ్గుపడుతున్నారయ్యా, సిగ్గుపడుతున్నారు. గౌరవ మంత్రి గారు అన్కండిషనల్గా కౌన్సిల్లో సత్యబాబు గారికి క్షమాపణ చెప్పాలి, లోకేష్ గారు రాజీనామా చేయాలి,
డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మీ నిష్పక్షపాతాన్ని, మీ చిత్తశుద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది డిఎస్సిలో అని మూల మూలకు, వీధి వీధికి, ఇంటి ఇంటికి చర్చ జరుగుతున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జగనన్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, లేదు చేయాలి, లోకేష్ గారు రాజీనామా చేయాలి అని మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ మీరు అంగీకరించకపోతే జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశీల పోరాటం సాగిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.